నగరి రాజకీయాలు సైతం హీటు పుట్టిస్తున్నాయి. నగరి అసమ్మతి రాజకీయం తాడేపల్లికి చేరింది. రోజాకు టికెట్ ఇవ్వొద్దని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఒకవేళ గనక టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతామని, అందుకే ఇవ్వొద్దని ఫిర్యాదులు చేస్తున్నారు. కేజే కుమార్, శాంతి, చక్రపాణి రెడ్డిలతో పాటు మురళీరెడ్డి, లక్ష్మీపతిరాజులు సీఎం పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే గాలిముద్దు కృష్ణమనాయుడు చిన్న కుమారుడు ఎంపీ విజయసాయి రెడ్డిని కలిశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి దామోదర్ని ఫోన్ లైన్ ద్వారా అడిగి తెలుసుకుందాం. దామోదర్, నగరి రాజకీయాల మీద డీటెయిల్స్ ఏంటి? శ్రీ నగరి నియోజకవర్గానికి సంబంధించిన అసమ్మతి నాయకులు ఎవరైతే రోజాను వ్యతిరేకిస్తున్నారో నగరి మాజీ మున్సిపల్ చైర్మన్ శాంతి, ఆమె భర్త కేజే కుమార్, ప్రస్తుతం అతను ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. అదేవిధంగా శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలి చైర్మన్ గా ఉన్న చక్రపాణి రెడ్డి, లక్ష్మీపతిరాజు, మురళి, జడ్పీటీసీ మురళి, వీరంతా అదేవిధంగా పుత్తూరు పట్టణానికి చెందిన అమ్ములు, వీరంతా అసమ్మతి గ్రూప్ లో ఉన్నారు. వీరంతా ప్రస్తుతం తాడేపల్లిలో మకాం వేస్తున్నారు. తమకు అపాయింట్మెంట్ ఇవ్వాలంటూ ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరినట్లు సమాచారం. మొత్తం మీద అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రోజాకి టికెట్ ఇస్తే పార్టీ ఓటమి చెందుతుందని వారు అసమ్మతి గలాన్ని అధిష్టానం ముందు విప్పనున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు గాలి ముద్దు కృష్ణనాయుడికి సంబంధించిన చిన్న కుమారుడు గాలి జగదీష్ ఇప్పటికే విజయసాయి రెడ్డిని కలిసినట్లు సమాచారము. మొత్తం మీద అయితే ఇటు రోజాకు వ్యతిరేకంగా అసమ్మతి నాయకులు ఓవైపు, అదేవిధంగా టికెట్ ఆశిస్తున్న గాలి జగదీష్ కూడా మరోవైపు వెళ్లి టికెట్ కోసం లాబింగ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రోజాకి ఇక్కడ నుంచి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓటమి చెందే అవకాశం ఉన్నందువల్ల తమ అసమ్మతి గ్రూప్ లో ఉన్న తమరికి ఎవరికిచ్చినా తామంతా కలిసికట్టుగా పనిచేస్తామని కూడా వారు చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో పాటు బయట వ్యక్తి ఎవరు ఇచ్చినా ఖచ్చితంగా పనిచేస్తాము, పార్టీని గెలిపిస్తామని కూడా వీరు అంటున్నారు. అయితే గతంలో నగరి పర్యటనకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి రోజాకు శాంతి, నగరి ఎక్స్ మున్సిపల్ చైర్మన్ శాంతి మధ్య సయోధ్య కుదుర్చాలని ప్రయత్నించినప్పటికీ రోజా కొంత దూరంగా వెళ్లిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి పార్టీ పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయని పార్టీ సర్వేలు కూడా తెలుపుతున్న పరిస్థితి. మరోవైపు రోజా కూడా తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తాను జగనన్న సైనికురాలుగా పనిచేస్తానంటూ ఇప్పటికీ అడిగినా అడగకున్న మీడియా సమావేశాల్లో చెప్తుంది. అంతేకాకుండా తనకు ఖచ్చితంగా అవకాశం వస్తుందంటూ కూడా ఆమె ధీమాగా ఉన్న నేపథ్యము. దీంతో పాటు బలమైన క్యాడర్ తన వైపే ఉంది. అసమ్మత నాయకులంతా కలిసినా కూడా తనను ఏం చేయలేరంటూ కూడా ఆమె తన అనుచరుల వద్ద చెప్తున్న పరిస్థితి. అనుచరులు కూడా అదే విధంగా అంటున్నారు. మొత్తం మీద అయితే నగరిలో గత ఎన్నికలు తీసుకుంటే ఆమె 2014లో 800 ఓట్లతో గెలిస్తే ఆ తర్వాత 2019లో 2000 ఓట్లతో విజయం సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గాలి వీస్తున్న సమయంలో కూడా బోటాబోటీ మెజార్టీతో బయటపడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి ఖచ్చితంగా అపజయం సాధిస్తుంది. అందువల్ల పార్టీకి ఇబ్బందికరంగా పరిణామాలు తలెత్తుతాయి. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థిని మార్చాలంటూ కూడా అసమ్మతి వర్గం నాయకులు అధిష్టానం వద్దకు వెళ్లారు. దీంతో పాటు ఈ రోజు కానీ రేపు కానీ తమకు ఖచ్చితంగా అపాయింట్మెంట్ లభిస్తుంది. జగన్మోహన్ సీఎం వద్దే తమ పంచాయతీ తేలుతుందని వీరు అంటున్నారు. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ దామోదర్.